ఓం గం గణపతయే నమః శివాయ గురవే నమః. ప్రాచీన పద్ధతుల్లో ఒక చిట్కా చెప్తాను. దీని యొక్క పరిహారం చేయటం వలనట మనం కోరుకున్నటువంటి యొక్క కోరికలు ఖచ్చితంగా తీరవటం గాని, లేకపోతే తీరేటువంటి విధంగా సూచనలు కలగటం గాని, తీరేటువంటి విధమైనటువంటి మార్పులు మనకి కనిపించడం గాని జరుగుతాయట ఒక 9 రోజుల్లో. కొంతమందికి జరిగాయట. ఇలాగ ప్రాచీనమైన పద్ధతి ప్రకారంగా ఇది ఈ యొక్క నమ్మకం అనేటువంటిది చెప్పబడి ఉంది. మీరు కూడా చేసి చూడండి. జరిగితే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరి ఏం చేయాలని అంటే కనుక ఏదైనా సరే ఒక శనివారం గాని, ఒక ఆదివారం నాడు గాని బ్రహ్మ ముహూర్తంలో, లేదు అని అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత, అంటే సాయంత్రం 7 నుంచి 9 మధ్యలో గాని, లేకపోతే తెల్లవారుజామున 4 నుంచి 6 మధ్యలో గాని ఈ ప్రక్రియ చేయొచ్చు. స్నానం పూర్తి చేసుకుని ఆవు నేతితో ఒక దీపం వెలిగించండి. దీపం వెలిగించిన తర్వాత తేజపత్రము తీసుకోండి. అంటే మంత్రతంత్ర ప్రక్రియలకి ఒక ఆకు వాడేటప్పుడు తేజపత్రము అని పిలుస్తారు. మీ అందరికీ